వెల్కమ్ టు విఎస్బి మీడియా మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. పండుగ కానుకలకు కత్తెర, సంక్రాంతి క్రిస్మస్ కానుకలు రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్, రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపైన కోత. ఇక బీసీల జోలికొస్తే ఖబర్దార్, కఠిన చర్యలు తీసుకునేలా రక్షణ చట్టం, వెనుకబడిన వర్గాల పథకాలేనో రద్దు చేసిన జగన్, తన సామాజిక వర్గ నాయకుల్ని మార్చే ధైర్యం జగన్కు ఉందా? జైహో బీసీ కార్యశాలలో చంద్రబాబు. కేసీఆర్ను పరామర్శించిన జగన్, ఆరోగ్య పరిస్థితులపై ఆరా, త్వరలో కోలుకోవాలని ఆకాంక్ష. 45 నిమిషాల పాటు ఉభయులు చర్చలు. లక్షద్వీప్లో మోదీ సాహసం, స్నార్కెలింగ్ చేసినట్లు వెల్లడించిన ప్రధాని, ఎక్స్ ఖాతాలో ఫోటోలు పంచుకున్న మోదీ. పారిశుద్ధ్య కార్మికులకు అధికారుల బెదిరింపులు, విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక, ఇళ్లకు వెళ్లి నోటీసులు అతికింపు. విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం. ఓటమి భయంతోనే వైకాపా కులాశ్రం, అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారు. వైకాపా కుల ఉచ్చులో ఎవరూ పడొద్దు, రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్న జగన్ రెడ్డిని నిలదీయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ గుటికి షర్మిల, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాహుల్ సమక్షంలో చేరిక, ఏ బాధ్యతలో అప్పగించినా విశ్వాసంతో పనిచేస్తానని వ్యాఖ్య. ఓటర్ల జాబితాలో అక్రమాలు సరిదిద్దేనా? 9-10 తేదీలో కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షించనున్న కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఆంధ్రజ్యోతి. కాంగ్రెస్లోకి షర్మిల, రాహుల్ సమక్షంలో చేరిక, కండువా కప్పి ఆహ్వానించిన ఖార్గే. వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తున్న వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజుది. రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలగన్నారు. నెరవేర్చేందుకు కృషి చేస్తా. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్, ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానన్న షర్మిల. సోనియా గాంధీతోనూ భేటీ, పీసీసీ పగ్గాలు అప్పగించడంపై అధిష్టానం మల్లగుల్లలు. షర్మిల బ్రదర్ అనిల్తో కేసీ వేణుగోపాల్ మంతనాలు. స్టార్ క్యాంపెయినర్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిపైన చర్చ, 1-2 రోజుల్లో తేలే అవకాశం. ఇక మణిపూర్ క్రూర ఘటనలను క్రైస్తవురాలిగా జీర్ణించుకోలేకపోతున్నా. 2000 చర్చిల ధ్వంసం, నిరాశ్రయులుగా 60,000 మంది. నాడే కాంగ్రెస్కు మద్దతివ్వాలని నిర్ణయించానన్న షర్మిల. ఇప్పుడేం చేయాలి? బీఆర్ఎస్ చీఫ్తో సీఎం జగన్ భేటీ, ఇంటికొచ్చిన 20 రోజులకు పరామర్శ, అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ను పంపేసి ఏకాంత చర్చలు, రాజకీయ సలహాలు కోరినట్లు సమాచారం. ఓటము ఊహించలేదన్న కేసీఆర్, షెడ్యూల్ తర్వాతే పరిస్థితి మారింది. చివరిదాకా జనం బయటపడరు, జాగ్రత్త, జగన్ను అప్రమత్తం చేసిన బీఆర్ఎస్ చీఫ్. వైసీపీని చుట్టుముడుతున్న వరుస కష్టాలు, సీట్లు మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు. కాంగ్రెస్లో షర్మిల చేరికతో ఇంటిపోరు. ఇదే సమయంలో కేసీఆర్ వద్దకు జగన్. కొత్త సమర్థులు కావాలను, వైసీపీ అభ్యర్థుల ఎంపికకు తాడేపల్లిలో కసరత్తు. 25 రోజులుగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల చర్చలు. అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి, బొత్స కూడా. ఎంపీ అభ్యర్థులకు కొరత. చీఫ్ విప్ ప్రసాద్ రాజు, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్కు పిలుపు. తిట్టను పో, వైసీపీ దూతలకు తేల్చి చెప్పేసిన మహిదర్ రెడ్డి. బాబు, పవన్, లోకేష్పై విమర్శలకు కందుకూరు ఎమ్మెల్యే నో. ప్రెస్ మీట్ పెట్టను, టికెట్ మీ ఇష్టం అని స్పష్టీకరణ. కనిగిరి ఎమ్మెల్యే సీఎంఓకు వెళ్లడంపై చర్చ. ఇక బీసీలను ముంచేశారు, ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిద్దామన్న చంద్రబాబు. జగన్కు కౌంట్డౌన్ మొదలు, 100 రోజులే వైభోగం, మళ్ళీ వైసీపీ కల్లే. టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలి, ఇందుకు బడుగులు నడుం బిగించాలి. వచ్చే 40 రోజుల్లో ప్రతి మండలంలో సమావేశాలు, ప్రభావిత వర్గాలతో చర్చలు. బీసీలంటే సీఎంకు చులకన, అందుకే వేరే నియోజకవర్గాలకు బదిలీ. పెద్దిరెడ్డి, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు? జైహో బీసీ సదస్సులో నిలదీసిన టీడీపీ అధినేత. బాబు, పవన్తోనే వెళ్దాం, ఒంటరి పోరుతో సీట్లు రావు, మెజారిటీ కమల్నాథుల మనోగతం. కోర్ కమిటీ భేటీకి 40 మంది హాజరు. శివప్రకాష్తో నాదెండ్ల మనోహర్ భేటీ. ఇక కిలాడి కేజీఎఫ్, మట్టి భూములు ఉఫ్, ఆ ఎమ్మెల్యే అక్రమార్జనలో రోసగాడు. గుంటూరు జిల్లాలో తెగబడిన నేత, గ్రావెల్ మైనింగ్లో 100 కోట్ల దందా. మద్యం సిండికేట్ నుంచి ముడుపులు. అనుమాయులతో బెల్ట్ షాపులు, ఆలయ భూములపై కన్ను. 22 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటుకు యత్నం, కమర్షియల్ లీజ్ పేరుతో దక్కించుకునే ఎత్తు. అధికారులు ఆయనకు కమిషన్లు ఇవ్వాల్సిందే. ఇక తడాకా చూపిస్తాం, జగన్ సర్కారుకు అంగన్వాడీల హెచ్చరిక. నోటీసులకు బెదిరేది లేదని స్పష్టీకరణ. మున్సిపల్ సమ్మె ఉధృతం, విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం.
కేజీబీవీ టీచర్లపై వేటేయండి, సమ్మెలో ఉంటే తొలగించాలని ఆదేశాలు. జగన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం. ఉద్యోగులుగా ముప్పున్న నేడు చలో విజయవాడ. ఇక పెన్షనర్ల పెండింగ్లోనే 5,000 కోట్లు తెచ్చినా చెల్లింపులు లేవు. జీతాలు పెన్షన్లకు 2,800 కోట్లు బాకీ. ఇక సాక్షి, పెత్తందారుల ఉన్మాదం, చంద్రబాబుకు వంతపాడుతూ రామోజీ రాక్షస రాతలు. జనం మెచ్చేలా సీఎం జగన్ సామాజిక న్యాయపాలన. ప్రజల ఆకాంక్షలు, సమీకరణాలు, స్థానిక పరిస్థితులను బట్టి సమన్వయకర్తల మార్పు చేర్పులు. ఈ క్రమంలో సామాజిక న్యాయంతో మరో 2 అడుగులు ముందుకేసిన సీఎం జగన్. గత ఎన్నికల్లో అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు 5 బీసీలకు, 2 మైనార్టీలకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనని స్పష్టం చేసిన సీఎం జగన్ 56 నెలలుగా సామాజిక న్యాయం అంటే ఇది అని చాటి చెబుతూ సంస్కరణలతో అడుగులు. ఇక బీసీల బతుకులు మారాయి. వైఎస్ఆర్సీపీ వల్లే బడుగులకు సమున్నత స్థానం. చంద్రబాబు 14 పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు. ప్రతిపక్షాలవన్నీ మోసపు మాటలే, వాటిని ఎవరూ నమ్మొద్దు. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య స్పష్టీకరణ. విజయవంతమైన 139 బీసీ కులాల ఆత్మీయ సమావేశం. ఇక నాడు అవమానం, నేడు ఆదరణ. బీసీలకు హామీలకు మించి మేలు చేస్తున్న సీఎం జగన్. ఇక కేసీఆర్కు సీఎం జగన్ పరామర్శ. ప్రమాదం, సర్జరీ గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా. జగన్కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు. ఇక శ్రీకాకుళం భాగ్యరేఖ మూలపేట పోర్టు. శరవేగంగా మూలపేట పోర్టు నిర్మాణ పనులు. 4,361.91 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఏపీ మారిటైమ్ బోర్డు. ఇప్పటికే 8.3 లక్షల టన్నుల రాళ్లతో బ్రేక్ వాటర్ నిర్మాణం. జనరల్ కార్గో నిర్మాణం కోసం భూమిని పటిష్టం చేస్తున్న అధికారులు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానున్న ఓడరేవు. ఇక నీటి అడుగున మోదీ సాహస క్రీడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జలచరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసమైన అనుభవం సొంతం చేసుకున్నట్టు మోదీ తాజాగా ఎక్స్పోలో పోస్ట్ చేశారు. లక్షద్వీప్లో తన పర్యటన సందర్భంగా స్నార్క్లింగ్ను, నీటి అడుగున సాహసం ప్రయత్నించారని తెలిపారు. ఇక ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలు.